భారీగా లిక్కర్ డంప్ సుమారు 250 కేసులు మద్యంను ఒక ప్రైవేట్ కళాశాలలో డంపు చేసిన వైసీపీ నాయకులు. ఈ రోజు నగిరిలో రోజా నామినేషన్ ఉండడంతో రాత్రి 1 గంటకు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ పట్టుబడిన పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సమీప బంధువు. కేసు లేకుండా చేసేందుకు పోలీసులపై రాత్రి నుండి తీవ్ర ఒత్తిడి చేస్తున్న మంత్రి రోజా. నారాయణవనం పోలీసుల అదుపులో నిందితుడు. ఇంకా కేసు నమోదు చేయని పోలీసులు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ మా ప్రతినిధి రాజగోపాల్ రెడ్డి తెలుసుకోవడం జరుగుతుంది. మాత్రం రెడ్ శాండిల్ ఎంత బొమ్మలు పేర్చినారు. దీన్ని మాత్రం పేర్చేదానికి ఏమి ఇది నీళ్ళు చెప్తాడు సార్లు కావాలంటే లాకప్లు అన్ని మళ్ళీ ఎత్తి పెట్టాలి. మళ్ళీ ఇక్కడ మొత్తం పేర్చేయడం సార్ ముందు చెప్పుండాలా మీరు వెనక కూర్చొని సరిపోయిండు. అన్ని ఆడ పెట్టిల్లా అది బెస్ట్ బాగుంటది కూడా. ఆల్రెడీ మన వీడియో పెడతాం. అంత పెద్ద రెడ్ శాండిల్ షోకేజ్ సరే చెప్పండి సార్. నిన్నటి దినము ఈవినింగ్ ఉదయము తెల్లవారుజామున పుత్తూరు రూరల్ సర్కిల్ నారాయణ పిఎస్ ఎస్ఐ గారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు రాత్రిపూట గస్తీ తిరుగుతూ ప్రజెంట్ రాబో ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గస్తీ తిరుగుతున్న సందర్భంలో కళ్యాణపురం విలేజ్ దగ్గర ఒక ఆటోలో 2 వ్యక్తులు కర్ణాటక సంబంధించిన మద్యం 40 బాక్సులు తరలిస్తుండగా అతన్ని పట్టుకొని విచారించగా 10 మంది సమక్షంలో పట్టుకొని విచారించగా అతను మన పుత్తూరు తిరుపతి రోడ్లో ఉన్నటువంటి ట్రిపుల్ ఎస్ వేయింగ్ బ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్లో ఇంకా కొన్ని మొత్తం మాటలు ఉన్నాయని చెప్పడంతో అక్కడికి మేము నా ఎస్ఐ గారు సిబ్బందితో పాటు అక్కడికి వెరిఫై చేయగా అక్కడ సుమారు దాదాపు 239 బాక్సుల్ని పెద్దమల సంస్థలో సీజ్ చేయడం జరిగింది. అది ఆ సదరు వేవిడ్ ఎవరిదని గమనించగా శ్రీ విద్యా కాలేజీకి సంబంధించినటువంటి ఉమామహేశ్వర్గా గుర్తించడం జరిగింది. అతను ఈ శివ కృష్ణమూర్తి అలా శివ అనే అతనికి లీజ్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ శివాన్ని కూడా మనము అరెస్ట్ చేసి 239 బాక్సులు కూడా బాక్సులు అదేవిధంగా ఈ ఆర్డర్ను కూడా సీజ్ చేసి ఈ సదరు ముద్దాయిల్ని తిరునా కరసు అండ్ లీలాకృష్ణ అండ్ శివ వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి దీంట్లో కేసులో సంబంధించినటువంటి ఈ సీజ్ చేసినటువంటి మద్యం బాటిల్లు మరియు ఆటోని సీజ్ చేసుకుని తదుపరి చర్య నిమిత్తము మా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం వాల్యూ ఎంత సార్? మొత్తం ఆటోతో సహా కలుపుకొని మొత్తం వాల్యూ 17,63,680 రూపాయలు.